అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు కిచిడి చేసి చూపించాలి అనుకుంటున్నానండి. ఇది హెల్దీ, ఎవరికైనా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఒక రెసిపీ అండి. ఇందులో కావలసిన వెజిటేబుల్స్ అలాగే పెసరబ్యాళ్ళు వేసుకుంటాం కాబట్టి రైస్ క్వాంటిటీ తగ్గించి వేసుకోవచ్చు. ఇది హెల్దీ అన్హెల్దీ పీపుల్కి కూడా యాప్ట్ అయిన ఫుడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్పు రైస్ తీసుకొని అందులో 1/4 కప్పు పెసరబ్యాళ్ళు వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాము. ఆనియన్స్, క్యారెట్, పొటాటో, టమాటో, గార్లిక్, జింజర్, బీన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో హోల్ స్పైసెస్ వేసుకుంటాము. కొద్దిగా మాత్రమే వేసుకుంటాము చూపించిన విధంగా. తర్వాత ఆనియన్స్ వేసుకొని కాసేపు వేయించుకుందాము. అవి వేగిన తర్వాత పొటాటో, క్యారెట్, బీన్స్, ఇంకా మీరు ఏవే వెజిటేబుల్స్ వేసుకోవాలో అవన్నీ వేసుకొని కాసేపు వేయించుకుంటాము. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని అవి కూడా కాసేపు వేయించుకుంటాము. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా వేయించుకుంటాము. తరువాత 1/4 స్పూన్ పసుపు వేసుకొని అది కూడా వేయించుకుంటాము. అవన్నీ వేగిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ కారపొడి వేసుకొని వేయించుకుంటాము. అవన్నీ వేగిన తర్వాత అందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్నటువంటి రైస్, పెసరబ్యాళ్ళు వేసుకొని అది కూడా కాసేపు వేయించుకుంటాము. అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ రైస్ వేసుకున్నాం కదండి, 6 గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని ఒకసారి కలయదిప్పి అందులో చివరగా కొత్తిమీర, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపడేలా వేసుకోండి. నాకైతే 1.5 స్పూన్ పట్టింది. తర్వాత దాన్ని ఒకసారి కదుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందామండి. జస్ట్ 2 విజిల్స్ సరిపోతుంది. ఎక్కువ 3 పెట్టారంటే మెత్తగా అయిపోతుంది. రైస్గా మనకు అట్లా అంటే బాగా ఉడికింటుంది. రైస్గా కనబడాలంటే మాత్రం 2 విజిల్స్ పెట్టుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి అందులో 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కదుపుకొని ఆ ఫ్లేవరు బాగుంటుందండి. అంటే నెయ్యి వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది, గుమగుమలాడుతూ బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, అలాగైనా కూడా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి వేసుకొని ఒకసారి కదుపుకొని అంత సర్వింగ్ బౌల్లో తీసుకొని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడుతూ ఉండే కిచడి రెడీ అయినట్లేనండి. అది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. హాట్గా తింటే ఈ సీజన్లో చాలా బాగుంటుంది. మీకు పెరుగు పచ్చడి వద్దనుకుంటే అలాగైనా కూడా తినేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.